బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్కు ఉన్నటువంటి అధికారాలపైన సుప్రీంకోర్టు ఒక ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. తమిళనాడుకు చెందినటువంటి రాష్ట్రానికి చెందినటువంటి ఒక 10 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన సుప్రీంకోర్టులో విస్తృతంగా చర్చ జరిగినటువంటి అనంతరం సుప్రీంకోర్టుకి ఒక సంచలనాత్మకమైన జడ్జిమెంట్ ఇచ్చిందని కూడా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఎలాంటి వ్యాఖ్యలు చేశారు గవర్నర్ అధికారాలకు సంబంధించి, అసలు ఈ మొత్తం వ్యవహారం పైన గవర్నర్కు ఉన్నటువంటి అధికారాలపైన ఒక స్పష్టత వచ్చినట్టేనా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకుతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్, మనం చూసాం లేటెస్ట్గా వచ్చినటువంటి ఈ జడ్జ్మెంట్. సో ఏంటి అంటూ ఈ వ్యవహారం ఎందుకు సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది? రైట్, అసలు ముందుగా ఒక స్టేట్ బిల్ యాక్ట్ ఎలా అవుతుందని చూద్దాం. ఒక స్టేట్ బిల్ అసెంబ్లీ కౌన్సిల్ రెండు ఆమోదించిన తర్వాత గవర్నర్ ఆమోదం కోసం వెళ్తుంది. ఒక 3 స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్లో గవర్నర్కి చాయిస్ లేదు, ఖచ్చితంగా గవర్నర్ గారు ఆ స్టేట్ బిల్ని ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయాలి. అదేమంటే ఆ స్టేట్ బిల్లో కానీ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు యొక్క పవర్స్ని ఎఫెక్ట్ చేసే విధంగా ప్రొవిజన్స్ ఉన్నా, లేదా ఆర్టికల్ 31A అలాగే ఆర్టికల్ 31C ప్రకారం ఆ స్టేట్ బిల్ తీసుకొచ్చున్నా, ఈ 3 సందర్భాల్లో గవర్నర్ తప్పనిసరిగా ఆ బిల్ని ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయాలి. ఇవి కాకుండా మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా గవర్నర్ గారు తన విచక్షణాధికారాలు వాడి ఆ బిల్లుని రాష్ట్రపతికి రిజర్వ్ చేయొచ్చు. అయితే నిర్దిష్టంగా పలానా కాల పరిమితి లోబడే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అందువల్ల గవర్నర్లు చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాల ఏజెంట్లుగా పనిచేస్తూ, యాక్టువల్గా పనిచేయకూడదు బట్ పనిచేస్తూ రాష్ట్ర బిల్లుల్ని నిరవధికంగా వాయిదా వేయడం చేస్తూ ఉంటారు. దీన్నే పాకెట్ వీటో అంటారు. అయితే పాకెట్ వీటో అనేదానికి కాన్స్టిట్యూషన్లో ఎక్స్ప్లిసిట్ శాంక్షన్ లేకున్నప్పటికీ దానికి ఉన్నటువంటి ఇంప్లిసిట్ శాంక్షన్ ఏమంటే ఒక స్పెసిఫైడ్ టైం లిమిట్ లేకపోవడమే దీనికి ఉన్నటువంటి ఇంప్లిసిట్ శాంక్షన్. సో ఈ టైం లిమిట్ లేకపోవడంతో చాలా సందర్భాల్లో గవర్నర్లు బిల్స్ని ఇండెఫినెట్గా హోల్డ్ చేసి పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు తమిళనాడు కేసులో అవ్వచ్చు, అంతకుముందు పంజాబ్ కేసులో అవ్వచ్చు, అంతకుముందు అనేక సందర్భాల్లో అవ్వచ్చు జరిగినటువంటి వివాదాస్పదమైన అంశం ఇదే. స్టేట్ లెజిస్లేచర్ బిల్ని పాస్ చేసి గవర్నర్ దగ్గరికి పంపిస్తే దాని మీద తన నిర్ణయం తీసుకోవటమో లేదా రాష్ట్రపతికి పంపించటమో చేయకుండా ఆ బిల్స్ని ఇండెఫినెట్గా హోల్డ్ చేయటమే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అంశం. తమిళనాడులో 2020 నుండి అంటే గడిచిన 5 సంవత్సరాల నుండి ఒక 10 బిల్లుల్ని స్టేట్ లెజిస్లేచర్ నాట్ వన్స్ బట్ మల్టిపుల్ టైమ్స్ అప్రూవ్ చేసినప్పటికీ దాన్ని నిరవధికంగా హోల్డ్ చేసి పెట్టడమే ఇక్కడ ఉన్నటువంటి వివాదం. దీని మీద ఈరోజు సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. సో అంటే ఏంటి అంటే ఒక గవర్నర్ ఒకవేళ బిల్లుల్ని పెండింగ్లో పెడితే ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమంటారు? రైట్, అంతకుముందు వరకు కూడా స్టేట్ గవర్నమెంట్స్ హెల్ప్లెస్ ఉండేవి, ఏమీ చేసేటువంటి అవకాశం లేకపోయింది. ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో సుప్రీంకోర్టు కొన్ని స్పెసిఫిక్ టైం లైన్స్ స్పెసిఫై చేసేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బిల్లు గవర్నర్ గారి దగ్గరకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క సూచన మేరకు అయితే వితిన్ 1 month, అంటే రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణలో ఈ మధ్య బీసీ రిజర్వేషన్ బిల్ గురించి జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రానికి పంపించండి అని సూచన చేస్తే వితిన్ 1 month ఖచ్చితంగా ఆ బిల్ని కేంద్రానికి పంపించాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించొద్దు, ఖచ్చితంగా మీరు ఆమోదం తెలపండి అన్నారనుకోండి, ఒకవేళ పంపించాలి అనుకుంటే అంటే రాష్ట్ర ప్రభుత్వం సూచనలకి అతీతంగా కేంద్రానికి గవర్నర్ గారు బిల్లు పంపించాలి అనుకుంటే 3 నెలల వ్యవధిలో తప్పనిసరిగా పంపించాలి. ఈ టైం లైన్స్ని కానీ గవర్నర్ గారు వైలేట్ చేస్తే ఆ బిల్లులు ఆటోమేటిక్గా యాక్ట్ అయినట్టుగానే పరిగణించాలి అని చెప్పి సుప్రీంకోర్టు తనకున్నటువంటి అపరిమిత అధికారులు, అంటే సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 142 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం తన పరిశీలనలో తన పరిధిలో ఉన్నటువంటి ఏ అంశం నిమిత్తమైన పూర్తి న్యాయం చేయడం కోసం కొన్ని అపరిమితమైన అధికారాలు ఉంటాయి. ఆ ఎక్స్ట్రాడినరీ పవర్స్ని ఇన్వోక్ చేసి ఈరోజు సుప్రీంకోర్టు ఈ సంచలనాత్మకమైన తీర్పునివ్వడం జరిగింది. అంటే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి రికమెండ్ అంటే బిల్లు పంపించమని రికమెండ్ చేస్తే అప్పుడు ఎట్లా ఉంటుంది? ఆ వ్యవహారంలో గవర్నర్ పాత్ర ఏముండదో ఎట్లా ఉంటుంది? రైట్, ఇంతకుముందు మనం చర్చించినట్టు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే ఒక స్టేట్ బిల్ని ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయండి అని సూచిస్తే వితిన్ 1 month ఖచ్చితంగా గవర్నర్ గారు సెంటర్కి లేదా ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయాల్సిందే, రిఫర్ చేయాల్సిందే. అంటే అక్కడ ఆమోద ముద్ర లభించేటువంటి అవకాశం ఉంటుందా ఆ పరిస్థితుల్లో? ఒక్కసారి స్టేట్ బిల్ని గవర్నర్ గారు రాష్ట్రపతికి కానీ రిజర్వ్ చేస్తే దానికి సంబంధించినటువంటి నిర్ణయం కేవలం కేంద్ర ప్రభుత్వానిదే. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, పునర్సమీక్షించండి అని చెప్పి వెనక్కి కూడా పంపించవచ్చు.
ఒకవేళ ప్రెసిడెంట్ కానీ ఇది ఈ స్టేట్ బిల్కి సంబంధించి మాకు ఈ అబ్జెక్షన్స్ ఉన్నాయి, దీన్ని ఒకసారి రీకన్సిడర్ చేయండి అని వెనక్కి పంపిస్తే ఖచ్చితంగా 6 months లోపు రీకన్సిడర్ చేయాలి. రీకన్సిడర్ చేయాలి అన్నంత మాత్రాన తప్పనిసరిగా మార్పులు చేయాల్సిన అవసరం లేదు. చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ ఒక్కసారి ప్రెసిడెంట్ కానీ స్టేట్ బిల్ని స్టేట్ లెజిస్లేచర్కి వెనక్కి పంపిస్తే స్టేట్ లెజిస్లేచర్ వితిన్ 6 months రీకన్సిడర్ చేసి మళ్ళీ తిరిగి రాష్ట్రపతి గారికి పంపించాలి. అప్పుడు కూడా ఖచ్చితంగా ఆమోదం తెలపాల్సినటువంటి ఆబ్లిగేషన్ రాష్ట్రపతికి లేదు. అంటే ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ ద్వారా గవర్నర్కు ఉన్నటువంటి అధికారాల విషయంలో ఒక స్పష్టత వచ్చింది అనుకోవచ్చా బిల్లుల విషయం? రైట్. ఇన్నాళ్ళు గవర్నర్లు అడపాదడపా అనేక సందర్భాల్లో రాష్ట్ర బిల్లుల్ని ఎక్కడికి కదలకుండా హోల్డ్ చేసి పెడుతూ స్టేట్ గవర్నమెంట్ యొక్క డెసిషన్స్ని హాల్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులకి ఇక చెక్ పడినట్లే. అంటే సుప్రీంకోర్టు ఈరోజు తీర్పులో కూడా ఒకటే చెప్తుంది, మనకి ప్రజాస్వామ్యం అనేది మౌలిక స్వరూపంలో అంతర్భాగం. డెమోక్రసీలో విల్ ఆఫ్ ద పీపుల్ అనేది ఖచ్చితంగా ప్రివేల్ అవ్వాలి. విల్ ఆఫ్ ద పీపుల్ అనేది స్టేట్ లెవెల్లో స్టేట్ లెజిస్లేచర్ ద్వారా ప్రివేల్ అవుతుంది. అంటే స్టేట్ లెజిస్లేచర్ ఒక బిల్కి ఆమోదం తెలిపింది అంటే ఆ స్టేట్ ప్రజలు దానికి ఆమోదించినట్టుగా పరిగణించాలి. మరి ప్రజల ఆమోదానికి అడ్డంకిగా గవర్నర్ వ్యవహారశీలు ఉండకూడదు అనేది ఈ తీర్పు యొక్క సారాంశం. అంటే ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ ద్వారా పర్టికులర్గా తమిళలో ఉన్నటువంటి ఆ 10 బిల్లులకు ఆమోదముద్ర లభించినట్టేనా, లేదంటే వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కూడా దీనికి అప్లికబుల్ అవుతాయి? రైట్. ఇది సూత్రప్రాయంగా డిసైడ్ చేశారు. ఇదే తీర్పు ప్రతి స్టేట్లో కూడా అప్లికబుల్ అవుతుంది. సో ఈ 10 బిల్లులు కూడా ఈ తీర్పు తదనంతరం యాక్ట్గా మారిపోయినట్టు. రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ బిల్లుల విషయంలో బిల్లుల ఆమోదానికి సంబంధించి గవర్నర్ దీన్ని కంపల్సరీగా ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి ఒక టైం లిమిట్ లోపల ఇదంతా కూడా పూర్తి చేయాలి. నిరవధికంగా దాన్ని వాయిదా వేస్తూ ఉండడాన్ని కూడా కోర్టు తప్పుపట్టిందని కూడా చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఇదొక ప్రజెంట్ అయితే ఇది ఒక తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక జడ్జ్మెంట్. మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్లకు కూడా ఇది వర్తించేటువంటి అవకాశం ఫ్యూచర్లో కూడా లభించేటువంటి అవకాశం ఉందని కూడా బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది ఒక గవర్నర్ అధికారాలకు సంబంధించి ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ చరణ్తో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.